రూరల్ మండలంలో ఎర్రకాలువ ముంపు రైతులను బీమా, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు విమర్శించారు. గురువారం సాయంత్రం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ముంపు రైతులను ఆదుకునే సమస్యపై శాసనమండలిలో పార్టీ ఎమ్మెల్సీల ద్వారా వాణి వినిపించినట్లు చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వడ్డీ రఘురాం కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గత 2 రోజుల నుంచి కూడా కలవటం జరిగింది. రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ రాష్ట్రంలో రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిలన్నిటి మీద కూడా నిన్న చర్చించడం జరిగింది. ఇవాళ తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైతే ఎర్రకాలువ ముంపుకు గురైనటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులకి ఇంతవరకు కూడా వారికి కాంపన్సేషన్ ఇన్సూరెన్స్ డబ్బులు కానీ లేకపోతే రైతు భరోసా టైప్లో కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది ఇప్పుడు వరకు కూడా అందజేయలేదు. ఈ విషయమై మన శాసన మండలిలో మా ఎమ్మెల్సీల ద్వారాగా, అలాగే మా లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారి ద్వారాగా ఇవాళ శాసన మండలిలో కూడా దాని మీద చర్చించడం జరిగింది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు మేలు చేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్సీల వాయిస్ని ఇవాళ శాసన మండలిలో కూడా గట్టిగా వినిపించడం జరిగింది. అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్లు అయితే ఉన్నాయో, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు ఏవైతే ఇచ్చారో ఆ సబ్సిడీలు ఇప్పుడు ఎందుకు జరగట్లేదని, అలాగే విజయవాడలో బుడమేరు ముంపు ప్రాంతం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఈ ఇన్సూరెన్స్ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నారు, రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా వస్తుందని చెప్పారు. కానీ అది జరిగి 2 నెలలు అవుతున్నా కూడా దాని మీద ఎటువంటి స్టేట్మెంట్ కూడా రాలేదు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ప్రభుత్వాన్ని రైతులకు మేలు చేసే విధంగా ఆదుకోమని మేము కోరటం జరుగుతుంది. అలాగే ఏదైతే మత్స్య భరోసా ఉందో, ఏదైతే వేట నిషేధ టైంలో ఇదివరకు గతంలో ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి వేట నిషేధం ఇవాళ 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో 10,000 కాదు 20,000 ఇస్తామని చెప్పారు. దాని వరకు ఆ బడ్జెట్లో ఆ 20,000 ఇస్తే ఎంత బడ్జెట్ అనేది ఆ బడ్జెట్ ఎలిగేషనే లేదు. అలాగే రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు, దానికి బడ్జెట్లో ఎలిగేషన్ లేదు. ఇలాగా అసలు వాళ్ళు చెప్పినవి జరుగుతాయో జరగదనే తర్వాత సంగతి, అసలు ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఆ బడ్జెట్లో కూడా ఇంత డబ్బు ఇస్తామని కూడా చెప్పటం లేదు. ఇవాళ అందుకనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ బడ్జెట్ జరుగుతున్నప్పుడు కూడా 2 రోజుకోసారి 3 రోజుకోసారి కూడా బడ్జెట్ సమావేశాల మీద ప్రెస్ మీట్ ద్వారా కూడా ఇవాళ వాళ్ళని ప్రశ్నించడం